పొలంలో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఆ పొలంలో పత్తి విత్తనాలు నాటితే పత్తి పండుతుందో లేదో తెలియదు, కానీ కలుపు మొక్కలు తీస్తే మాత్రం ఏకంగా నిలువెత్తు కనకం బయటపడుతుంది. తవ్వితే మట్టి రావాలి, కానీ అక్కడ తవ్వితే మేలిమి బంగారం వస్తుంది. ఒక్కసారిగా ఆ 6 ఎకరాల పొలంలో 50 తులాల పురాతన బంగారం బయటపడిందనే వార్త తెలంగాణలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ భూమి మాకంటే మాకు కౌలుకి ఇవ్వాలంటూ జనం ఇప్పుడు క్యూ కడుతున్నారు. మరోవైపు ఆ దొరికిన బంగారాన్ని ఎవరికీ తెలియకుండా యజమాని కూలీలు గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారనేది ఇప్పుడు కీలకంగా మారింది. 5 ఏళ్ల క్రితం ఆ భూమిని అమ్మేసిన మాజీ యజమాని ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అసలు వరంగల్ జిల్లా కోపాకులపాడులోని ఆ పొలం వెనక ఉన్న మిస్టరీ ఏంటి? పూర్వం అక్కడ ఉన్న ఆలయాల కథ ఏంటి? 50 తులాల బంగారం చుట్టూ తిరుగుతున్న బంగారం పంచాయతీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలము కోపాకుల గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. 10 ఏళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన ఒక వ్యక్తి ఈ భూమిని అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈరియా తండాకు చెందిన ఒక రైతు ఈ భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 24న పొలంలో కలుపు తీయించడానికి మహిళా కూలీలను రంగంలోకి దించారు. కూలీలు కలుపు తీస్తుండగా ఒక్కసారిగా మట్టిలో మెరుస్తూ ఏదో వస్తువు కనిపించింది. జాగ్రత్తగా తీసి చూస్తే అది పురాతన కాలం నాటి భారీ బంగారు ఆభరణాలు. దాదాపు 50 తులాల పైనే ఈ బంగారం ఉంటుందని స్థానికంగా ప్రచారం జరిగింది. బంగారం దొరికిన విషయం తెలుసుకున్న భూ యజమాని వెంటనే కూలీలను పిలిపించి విచారించగా వారు ఆ బంగారు వస్తువులను చూపించారు. అయితే ఆ తర్వాత ఆ కనకాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా యజమాని కూలీలు కలిసి సీక్రెట్గా పంచుకున్నారనే టాక్ ఊరంతా దావానలంగా వ్యాపించింది. అయితే ఈ భూమిలో బంగారం దొరకడం ఇదే మొదటిసారి కాదు. దీని వెనుక దశాబ్దాల చరిత్ర ఉందంటున్నారు స్థానికులు. ఈ ప్రాంతంలో పూర్వం పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవని, అందుకే ఇక్కడ గుప్త నిధులు లంకెబిందెలు కూడా ఉన్నాయని గ్రామస్తులు బల్లగుద్ది చెప్తున్నారు. గతంలో అంటే 1991లో అప్పటి భూ యజమానికి కూడా ఈ పొలంలో కొంత బంగారం దొరికింది. ఆ తర్వాత కొన్నేళ్లకు అదే పొలంలో జీతం ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా భారీగా బంగారం లభించింది. అంతటితో ఆగకుండా గతంలో ఇదే ఏరియాలో తవ్వకాలలో పురాతన దేవతామూర్తుల విగ్రహాలు కూడా బయటపడ్డాయి. అందుకే ఈ భూమి అంటే చుట్టుపక్కల గ్రామాలలో విపరీతమైనటువంటి క్రేజ్. ఈ నిధుల విషయం తెలిసినప్పటి నుంచి మీరు ఎంత రేటు చెప్తే అంత ఇస్తాం, ఆ 6 ఎకరాల భూమిని మాకే కౌలుకివ్వండి అంటూ పలువురు ఆశావాహులు యజమాని చుట్టూ తిరుగుతున్నారు. బంగారం దొరికిన ప్రచారం ఒకెత్తే అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్కు చేరి రసవత్తరంగా మారింది. ఈ భూమిని గతంలో విక్రయించిన మాజీ యజమాని కుమారుడు చెన్నారావుపేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ భూమి పూర్వం మాది, దొరికిన బంగారాన్ని అక్రమంగా పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోండి, ఆ బంగారాన్ని రికవరీ చేసి మాకు అందించి న్యాయం చేయండి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భూ యజమాని కూడా దీనిపైన ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కనక వర్షం వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో రాత్రిపూట చేతుల్లో టార్చ్ లైట్లు, తవ్వే పరికరాలు పట్టుకొని వందలాది మంది ఆ పొలం చుట్టుపక్కల రహస్యంగా సంచరిస్తున్నారు. ఎక్కడ తమకు లంకెబింద దొరుకుతుందా అని అర్ధరాత్రి అక్కడ వేట కొనసాగిస్తున్నారట. చట్ట ప్రకారం భూమిలో ఇలాంటి పురాతన నిధులు లేదా బంగారం దొరికినా అది ప్రభుత్వ ఆస్తి కిందకే వస్తుంది. ఆర్కియాలజీ శాఖకు సమాచారం అందించి దాన్ని అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం దొరికిన బంగారాన్ని గుట్టుగా దాచేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ కోపాకులపాడు గోల్డ్ మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించబోతున్నారు? అసలు కూలీలకు దొరికిన ఆ 50 తులాల బంగారం ఇప్పుడు ఎక్కడుంది? నిజంగానే అక్కడ పూర్వం ఆలయాలు ఉండటం వల్లే ఇదంతా జరుగుతుందా? తెలియాలంటే పోలీసులు పురావస్తు శాఖ జరిపేటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు ఇప్పుడు ముగిసే వరకు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. మా చెన్నారావుపేట గ్రామం. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాజర ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడాయన పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇటు సమ్మిడి గారి దగ్గర పొలం ఉండడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కౌలుకి ఇచ్చుకుంటూ వస్తాను. రేపు ఈ సంవత్సరం నుంచి బాలు అని భద్రు అని ఇద్దరు 3 ఎకరాలు చేస్తారు. అయితే
వాళ్ళకు ఏదో దొరికింది అని ఒక సమాచారం నాకు తెలిసింది. విలేజ్ అందరూ అనుకుంటా ఉంటే తెలిసిన తర్వాత నేను పోయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాను. అడిగితే నాకు కొన్ని వస్తువులు చూపెట్టారు. చూపెడితే మరి ఇది ఎట్లా ఏంటంటే ఇది ఇంతే దొరికిందా, మరి ఇంకేమైనా ఎక్కువ దొరికిందా అని అడిగాను. సరే వాళ్ళను ఏ దొరికింది అన్నారు. సరే మరి ఇది మీరు లొల్లి పెట్టుకుంటే అందరికి ప్రజలలో తెలిసింది అనుకో ఇబ్బంది అవుతుంది, పోలీసులకు తెలుస్తుంది, వాళ్ళందరూ కూడా వచ్చి అడగడం జరుగుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. కలిసి పంచుకోండి, ఏదైనా ఉంటే అందరూ కలిసి పంచుకోండి. కానీ 10 మంది 12 మంది కూలీలు ఉన్నారు కదా, మరి ముగ్గురికి దొరికిందంట. వాళ్ళు అది చూసుకోండి అంటే అది చూపెట్టిన వాళ్ళు చూపెడితే చూసి ఫోటో తీసుకొని వచ్చినాం. చెక్ చేస్తే కూడా అది ఊరుకుండానే చెప్పిండు. నేను ఇది చేసేది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నేను చేసేది. ఇక నాకు ఎప్పుడు దొరకదు, నాకు కూడా దొరకలే. ఇంతకుముందు వాళ్ళు వేరే టోళ్ళు చేసిండ్రు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళు చేసిండ్రు. మరి వాళ్ళకు దొరకలే, మాకు ఎట్లా దొరుకుతుంది సార్? అది ఎవరిదో పడిపోయింది, అది బుత్తంతా ఉన్నది ఇంతంతా. అది దొరికింది, అది నిజంగానే దొరికింది. అది కూలోళ్ళకు ఆ రోజు 10 మంది వచ్చిళ్ళు. 10 మంది వస్తే ఇంత దొరికింది. అది దొరుకుతుంది. అది మరి అది బంగారమేనో అది ఏండేనో ఏమో తెలియదు. అది దాన్ని చెక్ చెప్పిస్తే మనకు గుర్తుంటుంది, అది తెలుస్తుంది కదా, దాన్ని చెక్ చెప్పేయాలి. ఇంకా